ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, ఆగు తల్లి, నువ్వు ఇంకా ఎవరిని కూడా వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం అనేది లేదు, వాళ్ళే నీ కోసం వస్తారు అని చెప్పి ఒక సందేశాన్ని ఇస్తున్నారండి. బాబా ఏం చెప్పబోతున్నారు, దేని గురించి చెబుతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి బాబా పంపించే సందేశాలండి మనకి ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా బాబా ఇచ్చే సందేశాలు మనందరికీ ఎంతో తోడ్పడుతున్నాయండి. అంటే ఈరోజు మనం ఎవరమైతే కనుక ఒక విషయం గురించి పదే పదే ఒకళ్ళని వెతుక్కుంటూ వెళుతూ ఉంటామండి. అది ఏదైనా కావచ్చు. అంటే ఒక రిలేషన్షిప్లో వాళ్ళు విడిపోయి వాళ్ళు మాట్లాడకుండా ఉన్నప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వెళుతూ ఉంటామండి. ఎందుకు నా నెంబర్ బ్లాక్ చేశారు, నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని చెప్పి. అంటే వాళ్ళు దూరం అయితే తట్టుకోలేక వాళ్ళు మాట్లాడకుండా ఉంటే కనుక నిజంగా భరించలేని పరిస్థితులు వాళ్ళని వెళ్ళి వెతుక్కుంటూ వెళుతూ మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళకు కానివ్వండి, లేదంటే కనుక మనీ పరంగా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో, అంటే మనీని ఎవరికైనా సరే ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మనల్ని తిప్పిస్తూ ఉంటారు. ఇవాళ రండి, రేపు రండి అని చెప్పి తిప్పిస్తూ ఉంటారు. అలా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఎలాంటి ఒక విషయమైనా సరే, ఇంకొక విషయం కూడా అండి, ఒక సొంతిల్లు కట్టుకోవాలి, సొంతిల్లు కోసం చాలామంది ఎతుకుతూ ఉంటారండి. ఒక టైం అనేది, సమయం అనేది మనకి బాగుంటేనే ఏదైనా సరే మనకి కుదురుతుందండి. అలాగా నాకు మొన్నటికి మొన్న ఒక ఆవిడండి, వాళ్ళు చాలా 2.5 సంవత్సరాల నుంచి సొంత ఇల్లు కొనాలని చేతిలో డబ్బులు పెట్టుకొని రెడీగా వాళ్ళు ఏదో పొలాలు అమ్మారంటండి. దానివల్ల మనీ వచ్చింది, వాళ్ళు సొంత ఇల్లు కొనాలని వెతుకుతున్నారు. కానీ వాళ్ళకి కుదరలేదండి. నేను అప్పుడు అనుకున్నాను, డబ్బులు లేక మనం కష్టపడుతూ ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోలేకపోతున్నాము అనేది ఒక విషయం అయితే, డబ్బులు మన చేతిలో ఉండి కూడా దానికి తగిన సమయం కనుక రాకపోతే, ఎన్ని డబ్బులు మన చేతిలో ఉన్నా కూడా అది కుదరడం అనేది నిజంగా ఆ భగవంతుడి దయ అనేది ఉంటే మాత్రమే. అంటే మనకి సమయం కూడా కలిసి రావాలి, మంచి టైం బాగోలేదేమో మనకి అని అనుకుంటూ ఉంటాం. చూసారండి, ఇది అక్షరాల నిజమండి. మనం ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎంత ఇదిగా మనం ఎదురు చూస్తూ ఎక్కడెక్కడ వెతికినా కూడా ఇల్లు అనేది సెట్ అవ్వలేదండి. వాళ్ళకి చాలా విసిగిపోయారనమాట. 3 సంవత్సరాలు కూడా అయిపోయిందేనని అంటున్నారు ఆవిడ నాతో. అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి, ఇలా కూడా ఉంటుందా అని. అంటే చేతిలో డబ్బులు ఉన్నాయి, టోకెన్ అడ్వాన్స్ ఇస్తున్నారు, వెళ్ళి కుదరలేదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏదో పేపర్స్ రాలేదనో, లేదంటే కనుక ఇంకేదో కారణాల వల్ల కూడా ఆగిపోయామక్క అని అంటే, ఇలా కూడా జరుగుతుందా అని కూడా నాకు అనిపించిందండి. అలాగా ఎవరైతే కనుక మనం వెతుక్కుంటూ వెళ్ళాం ఇన్ని రోజుల నుంచి, ఇంకా బాబా పంపించారు మనకి సందేశాన్ని, నీ బాధ్యత, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు. నువ్వు ఎవరి కోసమైతే, ఎవరి మీద అయితే ప్రేమను పెట్టుకున్నావో వాళ్ళని వదులుకోలేక వాళ్ళని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళావు. కానీ వాళ్ళు నిరాకరించారు. నీ ప్రేమకి వాళ్ళు అర్హులు కారేమో. అలా కానప్పుడు నువ్వంటే ఏంటో, నీ ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చేస్తాను. నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలిసినప్పుడు నువ్వు లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందో అర్థమయ్యేలాగా చేస్తాను అని చెప్పి అంటున్నారండి ఈ రోజున. అలా ఎవరైనా వెతుక్కుంటూ వెళ్ళి బాధపడుతూ అయ్యో వీళ్ళు దూరం అయిపోయారు అని అంటే, దానికి కూడా ఏదైనా కారణం ఉంటుందండి. ఖచ్చితమైన కారణం. మనం ఇంత బాధపడుతున్నాము అని అంటే మనకి ఏదో ఒక విషయం చెప్పాలనే బాబా ప్రయత్నిస్తున్నారు. అందువల్ల అలా జరిగి ఉంటుంది. ఎవరు కూడా అధైర్యపడకండి, ఎవరు కూడా బాధపడకండి. దానికి తగిన కారణం అనేది కూడా త్వరలోనే చెబుతారు మనకి, ఎందుకు ఇలా జరిగింది అని. అలాగే ఇంటి విషయాలు కానివ్వండి, ఇంకేదైనా డబ్బులు మనకి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇవ్వలేదని తిప్పిస్తున్నారని చాలామంది భయపడిపోయి సూసైడ్ చేసుకోవడం. అంటే డబ్బులు మనం వాళ్ళకి హామీ ఇస్తూ ఉంటామండి, మనం షూరిటీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎవరికైనా డబ్బులు ఇప్పించి ఉంటాం. అలాంటి వాళ్ళైనా సరే ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. మన కష్టపడిన డబ్బు ఖచ్చితంగా బాబా మన దగ్గరికి చేరుస్తారు. అందువల్ల మీరు ఎవరిని కూడా వెతుక్కుంటూ ఎలాంటి ఒక విషయానికి కూడా ఇన్ని రోజులు కష్టపడినంత వరకు చాలు. నీ సమయం అనేది దగ్గరకు వచ్చింది. నువ్వు కష్టపడాల్సిన సమయం అనేది ముగిసి వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి, మేము తప్పు చేశాము, ఇదిగో నీ డబ్బులు తీసుకో అని అనడం కానీ, వాళ్ళు నువ్వు లేనిదే నేను లేను అని మాటలు చెప్పడం కానివ్వండి,
ఇలాంటివి అర్థం చేసుకునే సమయం అనేది ఆసన్నమైంది. ఎలాంటి ఒక సొంత ఇంటి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ బాధ్యత అనేది నువ్వు నెరవేర్చావు. ఇక్కడ వెతికావు, అక్కడ వెతికావు, ఎక్కడా కూడా కుదరలేదు అని అంటే దానికి తగిన సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు నేనే నీకు అందిస్తాను. నువ్వు అనుకున్న దానికంటే 10 రెట్లు చాలా బాగుండే నువ్వు ఆశపడే ఒక ఇంటిని అని చెప్పి ఈరోజు బాబా మనకి చెప్పే ఈ మాటలు అనేవి మనకి ఎంతో ఓదార్పునిస్తాయండి. అందువల్ల అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. అదే ఈరోజు బాబా చెప్తున్నారు. ఇది ఇంకా మీరేమంటారు అనేది నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోవేళ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.